నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు బహిరంగంగానే తను పార్టీ మారుతున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మారిపోయారు, కొంతమంది సీట్లు చిరిగిపోయినాయి. అయితే ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నారో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు కొంతమంది బహిరంగంగానే చెప్తున్నారు, కొంతమంది ఏమో డైరెక్ట్ వెళ్ళి వేరే పార్టీలలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ కృష్ణప్రసాద్ గారు చూస్తుంటే ఏమైందంటే బహిరంగంగానే తను వేరే పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఇది గత కొంతకాలంగా సీఎం గారి మధ్యలోను మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి మధ్యలోను కోల్డ్ వార్ జరుగుతుందమ్మా. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ గారికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆయన ఫీల్ అవుతున్నాడు. తర్వాత ఆయన నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ జోక్యం ఎక్కువైపోయింది. దాని మీద తాను ఎన్నిసార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేకపోయారు. దాని మూలన నేను ప్రజలకు చేయాల్సినంత సేవ చేయలేకపోయాను, నాకు ఒక అడ్డంకిగా మారాడు ప్రజలకి నాకు మధ్యలోను. నేను ఏది చేసినా దానికి అడ్డంకిగా ఏర్పడుతున్నాడు. అట్లాగే ప్రజలతో కాంట్రాక్టర్లతో నేను పనులు చేయిస్తే ప్రజలకు సంబంధించిన పనులు వాటి బిల్లులు ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఈ రకంగా నియోజకవర్గ ప్రగతికి పార్టీయే అడ్డం పడుతున్నప్పుడు, నేను అటువంటి పార్టీలో తర్వాత అవమానాలు పరుస్తున్నప్పుడు నిలువెత్తు బంగారం ఇచ్చినా కూడా అటువంటి పార్టీలో కొనసాగలేను అని పరోక్షంగా వైఎస్ఆర్సీపీతో విడిపోతున్న భావనని వ్యక్తం చేశారు. అది దానికి మించి కూడా నేను కొన్ని సమావేశాల్లో కొన్ని అభిప్రాయాలు వెల్లడించినప్పుడు కూడా మా అభిప్రాయాలను అక్కడ గౌరవించలేదు. నేను మల్లాది విష్ణు ఉండ వాస్తవాలను కొన్ని చెప్పాము. ఎందుకంటే అమరావతి నియోజకవర్గానికి ఆనుకున్న 33 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది, ఇంక్లూడింగ్ అమరావతి ఉన్న తాడికొండ నియోజకవర్గం కూడా. ఇన్ని నియోజకవర్గాలు ఇక్కడ అమరావతి చుట్టుపక్కల వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే, ఇక్కడ నుంచి కనుక రాజధానిని కనుక మారిస్తే రేపు ప్రజలకు ఏం సమాధానం చెబుతాము? అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది, అసలు అది కరెక్ట్ కాదు అని మేము ఎంత వాదించినా కూడా అంబటి రాంబాబు నువ్వు ముఖ్యమంత్రి గారి నివాసంలో ఉండి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. కొడాలి నాని కూడా అదే ధోరణిలో మాట్లాడాడు. అయినా మేమిద్దరం మాత్రం కుండ పగలగొట్టినట్టు మా అభిప్రాయాలను చెప్పాము. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పనితీరు కరెక్ట్గా పనిచేయటం లేదు. నిజమైన అభిమానుల్ని కూడా వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు, ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం కదా, అంతమంది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నుకుంటే వాళ్ళకి కేంద్రంగా ఉన్న అమరావతిని తీసేస్తే ఆ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పని జరిగినట్టే కదా. దాంతో ఆ పార్టీకి ఏం బలం ఉంటుంది? అది కాకుండా అది ముఖ్యంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు. 33,000 ఎకరాల సేకరణ జరిగిపోయింది, చాలా వరకు నిర్మాణాలు జరిగిపోయినాయి. ఆ స్థాయిలో ఆ స్థితిలో మార్చకూడదని కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా కృష్ణా జిల్లా చెందిన వ్యక్తే. మైలవరం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కూడా మూలపాడని దాని పక్కనే, ఈయన సొంత స్వగ్రామం కూడా ఐత్వరం విజయవాడకి కోతవేటి దూరంలో ఉంటుంది. ఇన్ని అభిప్రాయాలు అంత అనుబంధం ఉండి ఈయన కూడా దాన్ని కనుక వ్యతిరేకించకపోతే రేపు ప్రజలకు సమాధానం అడుగుతారు కదా కృష్ణప్రసాద్ గారిని, ఏమంటే ఆ రోజు మీరు ఏం చేశారని. కాబట్టి ఆయన ఉన్నట్టు చెప్పాడు. గతంలో కూడా వీళ్ళ తండ్రి గారు కూడా ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని, తర్వాత ఒక కులం పట్ల ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం పట్ల చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని కూడా ఆయన బాహాటంగా కూడా చెప్పాడు. ఆయన ఏమీ దాచుకోలేదు. ఆయన అట్లా ఒక సామాజిక వర్గాలని ఫస్ట్ అప్పుడు అనుకున్నారు, కానీ ఆ తర్వాత అన్ని సామాజిక వర్గాల పట్ల కూడా ఆయన వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆ సామాజిక వర్గాల మీద దాడులు దాష్టికాలు కూడా చేశాడు. ఆఖరికి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే వాళ్ళ మీద కూడా మైనార్టీల మీద కూడా జరిగింది. కోడికత్తి సీన్ ఒక ఉదాహరణ మాత్రమే. వారు డాక్టర్ సుధాకర్ గారిని అలాంటి వాళ్ళని ఎంతో మంది లెక్కలోకి రాని జరిగింది. అన్ని వర్గాలు, ఏ వర్గాన్ని వదిలిపెట్టలా. ఆఖరికి ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేశాడంటే, ప్రజాప్రతినిధులు నామినేషన్లు వేస్తే వాళ్ళని పోలీసు స్టేషన్లకు పిలిపించి
నీ మీద నీచమైన కేసులు, ఏది వ్యభిచారం లేకపోతే గంజాయి అమ్మినట్టు, దొంగసారా అమ్మినట్టు కేసులు పెడతామని బెదిరించి వాళ్ళతో ఉపసంహరణ చేయించి ఈ విధమైన అప్రజాస్వామిక పనులు అనేకం చేశాడు. సొంత బాబాయిని కుటుంబంలో వాళ్ళు చంపితే దాన్ని పక్క పార్టీల మీద వేసి అట్టలబ్ధి పొందాడు. ఈ రకంగా తర్వాత నియోజకవర్గాల్లో ఈయన కృష్ణప్రసాద్ గారి నియోజకవర్గంలో ఇసుక గ్రావెలో ఆయన జోగి రమేష్ సంబంధించిన వ్యక్తులు తవ్వుకెళ్ళిపోతే నువ్వు నాకు డబ్బులు కట్టాలి, నువ్వు నీ నియోజకవర్గంలోంచి ఇంత వెళ్ళిపోయింది అని చెప్పి కూడా ఆయన్ని కూడా బెదిరించినట్టుగా గతంలో కొన్ని మీడియాలో వార్తలు వచ్చినాయి. అయితే ఆయన అంత ధీటుగానే సమాధానం చెప్పాడంట, నేనేం చేయలేదు, నాకు అవసరం లేదు, నాకు ఆర్థికంగా నాకు స్థిరపడి ఉన్నాను, అసలు రాజకీయాలే నాకు చేయాల్సిన అవసరం లేదని. నిన్న కూడా అభిమానుల సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే, యాక్చువల్గా నేను రాజకీయాలు విరమించుకుని నా వ్యాపారాలు లేపి వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు ప్రజలతో ఏర్పడిన అనుబంధం, మా కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా కొనసాగాలి, మీరు ఉండాలి ఈ రాజకీయాల్లో అని అనబట్టి నేను ఇంకా కొనసాగటానికి నిర్ణయించుకున్నాను. అది ఏ పార్టీ ఎట్లా అనేది నేను చెబుతాను, కానీ అవమానించిన పార్టీలో అయితే మాత్రం నేను నిలువెత్తు బంగారం ఇచ్చిన ఉండన్నాడు అంటే అది వైఎస్ఆర్సీపీ దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడాడు. దాన్ని బట్టి మోస్ట్లీ ఆయన టీడీపీలోకి వెళ్ళటానికే ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తిడితేనే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ అని చెప్పేసి వస్తూనే ఉంది. సో వీళ్ళు తిట్టకుండా ఇట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక రీజన్ ఈయనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని తిట్టమని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా అసందర్భంగా ఉంటది. నాకేమి వాళ్ళతో నష్టం జరగనప్పుడు, రాష్ట్రానికి నష్టం జరగనప్పుడు నేను ఎందుకు తిట్టాలి, నువ్వు తిట్టకపోతే నిన్ను ఎలా నమ్మాలి అన్నాడంట ఆయన. తిట్టపోతే నమ్మడం అంటే నువ్వు రేపు మళ్ళీ పార్టీ ఫిరాయిస్తే ఒకసారి కనుక వాళ్ళని తిట్టాడు అనుకోండి, ఆ పార్టీలోకి ఈయన వెళ్ళలేడు, వాళ్ళు ఆహ్వానించలేరు, కాకపోతే రిలేషన్స్ కట్ చేసేయటం అనమాట. అది ఆయన స్ట్రాటజీ, అదొక రాజనీతి అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించాలి తప్ప ఇతరులు తిట్టడం ద్వారా మనం గెలుస్తాం అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత లేదు, నువ్వు అరెస్ట్ చేయించావు, అరెస్ట్ చేయించిన తర్వాత అసలు రాజకీయాల్లో ఎంత అవినీతి జరిగింది అనే చర్చ మొన్న సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా అవినీతి పరుడు ఇంకెవరు లేరు, ఇట్లాంటి వ్యక్తిని మనం కనుక మార్చుకోకపోతే మనమే నష్టపడతాము. పక్క రాష్ట్రం తెలంగాణలో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని కూడా మార్చుకున్నారు, ఇంతకన్నా అభివృద్ధి చేశాడు. ఇక్కడ అభివృద్ధి లేదు. ఇన్ని 10 కోట్ల 13 కోట్ల షర్మిల్ గారు కూడా చూస్తున్నారు కదా అప్పులైన, ఒక 2.5 కోట్లు మాత్రం అకౌంట్ లో పడి మిగిలిన 10.5 లక్షల కోట్లు ఎటుపోయినాయి. సరైన అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అవినీతి జరుగుతున్నట్టు అన్నిట్లోనూ వస్తుంది. షర్మిల్ గారే చెబుతున్నారు, ఈయన దోచుకోవటం తప్ప, దోచుకుని దాచుకోవటమే తప్ప ఈయనకి ప్రజల క్షేమం పట్ల లేదని. తర్వాత అక్క చెల్లెళ్ళకి ఏ ఆపద వచ్చినా గనకన్నా ముందు జగన్ అన్న వస్తాడంది రోజా గారు. ఇప్పుడు సొంత చెల్లెళ్ళు వెళ్ళి మా ప్రాణ రక్షణ లేదని పోలీసులకు రిపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన వసంత కృష్ణప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఎలా అట్లాంటి పార్టీల్లో కొనసాగుతారు? వాళ్ళని దోషులుగా చూస్తుంటే, అనుమానితులుగా చూస్తుంటే, పార్టీలో నీ తరపున పోటీ చేసి ఆయన ఇంకోటి కూడా అడిగాడు, 2014లో కానీ 19లో కానీ నా గెలుపుకి సహకరించకుండా నా ఓటమికి కృషి చేసిన జోగి రమేష్ ని ఈసారి నేను ఎందుకు గెలిపించమని పార్టీ అడుగుతుంది. 2 సార్లు అతను నాకు శాబటేజ్ చేశాడు అని చెబుతున్నాడు ఆయన. ఇంత వ్యతిరేకతని అతను నాకు చేసినప్పుడు, కీడు చేసినప్పుడు నేను ఆయన్ని గెలిపించే బాధ్యత నాకేం అవసరం అని, అందుకని తనే నిలబడుతున్నాడు. అంటే ఓ రకంగా ఆయనకి సీటు డినై అయిపోయిందని కూడా పరోక్షంగా చెబుతున్నాడు. ఎందుకంటే ఒక రకంగానేమో వాళ్ళని తిట్టకపోవటం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని, ఇక్కడేమో ఆయన్ని గెలిపించమంటున్నాడు అంటే ఆయనకి సీట్లు లేనట్టే కదా. ఈ 2 ఇండికేషన్స్ దొరుకుతున్నాయి అక్కడ. కాబట్టి ఇటువంటి పార్టీలో నేను కొనసాగినాను, అంతకంటే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నా ఎత్తు బంగారం ఇచ్చినా కూడా నేను అంటే దాన్ని బట్టి ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాడనేది ఇండికేషన్ క్లియర్ గా ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.